2 వారాలు అయిపోయింది, 3వ వారం. ఇంకా పై వచ్చే మంగళవారం ఇక్కడ ప్రార్థన ఉంటుందా ఉండదా? ఉండదు. 3వ వారం వచ్చాం. ఈ ప్రార్థన అయిన తర్వాత, ఈరోజు అయిన తర్వాత ఇక్కడ ఏమీ ఉండదు. కలిసి చక్కగా దేవుణ్ణి స్తుతించే మంచి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి స్తోత్రం. అందరూ పాడారు, కొంతమంది పాడలేకపోయినారు. నేను కూడా ఒక పాట పాడాలని నేను అనుకుంటున్నా. పాడమంటారా? వదిలేయ్యా 2 మాటలు చెప్పి మమ్మల్ని వదిలేయ్యా అంటారా? పాడమనే వాళ్ళు అంతమంది అంటే వాక్యం వద్దా? వాక్యం కూడా కావాలి కదా, కానీ పాట పాడాలంటారు. రైట్, ఒక పాట అందరం కలిసి పాడదాం. సరే, అందరం కలిసి ఒక చిన్న పాట. ఒకవేళ మీకు వస్తే నాతో పాటు కలిసి పాడండి, రాకపోతే రెండోసారి కలిసి పాడడానికైనా ప్రయత్నం చేయండి. కొంచెం కలిసి నాతో కలిసి. నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిపై ఏది లేదయ్యా. చప్పట్లు కొడదామా? నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిపై ఏది లేదయ్యా. నీవంటూ లేకుంటే నీ బ్రతుకలేనయ్యా, నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా. నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా, గుండె నిండా నిండున్నావు నా యేసయ్యా. నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిపై ఏది లేదయ్యా. కొడదాం అందరం కలిసి చప్పట్లో. కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు. ఈ లోకమంతా వెలివేస్తున్నా నీ ప్రేమ నాపై చూపించినావు. నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా, నా చేయి విడువక నన్ను నడిపినావయ్యా. నా తోడై నా నీడై నింటుంటే చాలయ్యా, నీవంటూ లేకుంటే నీ బ్రతుకలేనయ్యా. నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా. నీ ప్రేమ లేకుంటే నీ బ్రతుకలేనయ్యా, గుండె నిండా నిండున్నావు నా యేసయ్యా. నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిపై ఏది లేదయ్యా. స్తోత్రం. కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్యకరమే అందించినావు. ఆ సిలువలోనే నీ ప్రాణమును నన్ను రక్షింప అర్పించినావు. నీ కృప నీడలో నన్ను కాచినావయ్యా, ఒక క్షణము వీడక కాపాడినావయ్యా. నా శ్వాసే నా ధ్యాసే నీవుంటే చాలయ్యా, నీవంటూ లేకుంటే నీ బ్రతుకలేనయ్యా. నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా. నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా, గుండె నిండా నిండున్నావు నా యేసయ్యా. నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిపై ఏది లేదయ్యా. మళ్ళీ నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిపై ఏది లేదయ్యా. నీవంటూ లేకుంటే
నే బ్రతుకలేనయ్యా, నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా. నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా, గుండె నిండా నిండున్నావు ఓ నా యేసయ్యా. గుండె నిండా నిండున్నావు ఓ నా, పాడండి. గుండె నిండా నిండున్నావు ఓ నా యేసయ్యానండి. గుండె నిండా నిండున్నావు. హల్లెలూయా. ఒక మాట దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. ఈ 3వ వారం దేవుడు ఏమైతే మనతో మాట్లాడబోతున్నాడో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త ఒక మాట అందరూ చూడండి, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని నేను మనవి చేస్తుంటున్నాను. ఆసామాసిగా ఉండక పాటలు మాత్రం పాడేవాళ్ళంగా ఉండకుండా దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇద్దాం. దయచేసి ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టి కాసేపు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినాలని మనవి చేస్తున్నాను. ఎలిజబెత్ అమ్మ కుటుంబంలో 3వ వారం చివరి వారం నాడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుచుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 15వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఒకసారి ఈ మాట నాతో పాటు అందరూ కలిసి కొంచెం బిగ్గరగా చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నాతో పాటు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడి మాటను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, పరమపిత, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. శ్రీనివాస సత్ర ప్రాంతంలో ప్రభువా 3వ వారంలోకి మేమైతే వచ్చాము. ఎలిజబెత్ అమ్మ కుటుంబంలో ఈరోజు ఏమైతే మీరు మాట్లాడుతున్నారో ఆ మాటల్ని నేనైతే చదివాను. ఈ మాటల్లో ఉన్నటువంటి మర్మం ఏమిటో సత్యం ఏమిటో నాయన మాకు తెలియదు, కానీ మీరు ఎరుగుదురు. మీరే మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ మాటలు ఉన్నట్లుగా కృప చూపమని మా ప్రభువును ప్రియకుమారుడనైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ దివ్యనామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ప్రభువుకి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నానా చాలా మంది హృదయాల్లో, చాలా మంది మనసుల్లో ఒక మాట ఉంటుంది. ఏముంటది అంటే, నేను అనుకునింది జరిగితే బాగుంటుంది, నేను అనుకునింది జరిగితే బాగుంటుంది అని చాలా మంది హృదయాల్లో ఉంటుంది. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం అనుకునింది జరగాలంటే మనం అనుకుంటేనే కాదు, దానికి దేవుని చిత్తం కూడా ఉండాలి. దేవుని చిత్తము కూడా ఉంటేనే మనం అనుకునింది జరుగుతుంది. అంతేగాని కొన్ని విషయాల్లో దేవుని చిత్తం మనకు లేనప్పుడు మనం ఎన్ని అనుకున్నా సరే అవి జరగనుగాక జరగవు. అందుకే ఒకసారి మనం చాలాసార్లు పాట పాడుతూ ఉంటాం, ఎన్ని తెలిసినా ఏది అడిగినాలో ప్రభా జరిగేది నీ చిత్తమే అని ఎందుకు అంటా ఉంటామంటే, కొన్ని మన ఇష్టాలు మనం అనుకునింది జరగాలి అంటే వాస్తవంగా దేవుని తోడ్పాటు లేదా దేవుని చిత్తం కూడా మనకు ఉండాలి. అందుకనే ఈ 3వ వారంలో ఏం చెప్పాలి ప్రభు నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాట చూపించాడు. ఏం చూపించాడంటే, ఒకవేళ ఎలిజబెత్ అమ్మ నేను అనుకునింది అంటే నేను ఇష్టపడింది, నేను అనుకునింది దేవుడు ఇస్తే ఎంత బాగున్నో, అంతే కదా.
ఒకసారి ఆ మాట చూడండి. మనం అనుకునింది, మనం ఇష్టపడింది దేవుడు మనకి ఇవ్వాలంటే ఏమి చేస్తే దేవుడు మనకు ఇస్తాడు? మనం అనుకునింది, మనం ఇష్టపడింది దేవుడు మనకి ఇవ్వాలంటే ఏమి చేస్తే ఇస్తాడు? ఏమి చేస్తే ఇస్తాడు? ఒకసారి మళ్ళీ చదువుదాం ఆ వచనాన్ని. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదివేవాళ్ళు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. మీకేది ఇష్టమో అడగండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఏది ఇష్టమో అడగండి. ఇస్తానన్నాడా? ఈయనన్నాడా? ఇస్తానన్నాడా? హలో, ఇస్తానన్నాడా? ఈయనన్నాడా? అనుగ్రహించబడును అంటే అర్థం ఏంటి? ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇస్తాడు? మనం అనుకునింది, మనం అడిగింది ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? అదే వచ్చిన స్టార్టింగ్ లో చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా. ఇది ఇక్కడ పెట్టాడు, అక్కడ పెటికేషన్. నేను చాలా సార్లు ఒక మాట చెప్తాను, మళ్ళీ చెప్తున్నా. దేవుడు మనకు ఒకటి ఇవ్వాలంటే ఊరికే ఆయన ఏది ఇవ్వడు. ఇప్పుడు ఎవరైనా సరే, మనుషులైనా సరే, ఏదన్నా మనం ఒకటి అడిగామనుకో ఇస్తారా? ఒకవేళ ఇవ్వాలంటే దానికి ఏదో ఒక పిటికేషన్ పెట్టే ఉంటారు, ఏదో ఒక మిల్కి పెట్టే ఉంటారు, పెట్టుంటారు. కావాలంటే మీరు చాలా మందిని గమనించండి. అయ్యా మాకు అవసరంగా ఉందయ్యా, 10 రూపాయలు డబ్బులు ఇయ్యా అంటే ఇస్తారా? ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలా? మీకు వడ్డీ వేసి ఇస్తామయ్యా అంటే అప్పుల్లో అంటారు. అవునా కదా? ఇప్పుడు మిల్క్ ఎక్కడ ఉంది? మీకు అర్థమవుతుందా? దాని దగ్గర ఉండదు మిల్క్. అలాగే దేవుడు కూడా మనకు ఇవ్వాలి అంటే, మనం అనుకునింది, మనం ఇష్టపడింది దేవుడు కూడా మనకి ఇవ్వాలి అంటే ఒక కండిషన్ పెట్టాడు. ఏంటా కండిషన్ అంటే, మీ యందు నేనును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. అంటే మనలో దేవుని మాటలు ఎప్పుడైతే నిలబడి ఉంటాయో అప్పుడు మనం అడిగింది దేవుడు ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మనం అడిగింది దేవుడు ఇవ్వాలంటే ఆయన మాటలు మనలో ఉండాలి. ఎట్టుండాలి? నిలబడి ఉండాలి, నిలిచి ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున చాలా మందిలో మనం చూస్తున్నాం, సంవత్సరాల తరబడి వాక్యాలు వింటారు. వినరా? వింటారేంటి? మీకు ఒక జోక్ చెప్పనా? ఒకసారి ఒక పాస్టర్ అన్నాడు, పాస్టర్ల కంటే విశ్వాసులకి ఎక్కువ వాక్యాలు తెలుసు అన్న. అరే అదేంద్ర అది అని అంటే నిజమే కదా. పాస్టర్ ఏం చేస్తాడు? కూర్చొని బైబిల్ చదువుతా ఉంటాడు. విశ్వాసులు ఏం చేస్తారు? ఆడకపోయి 4 మాటలు వింటారు, ఈడకపోయి 4 మాటలు వింటారు, వాళ్ళు చెప్పింది వింటారు, వీళ్ళు చెప్పింది వింటారు. ఇప్పుడు దండిగా ఎవరి కాడ ఉంటాయి? ఇప్పుడు విశ్వాసుల దగ్గర ఉంటాయి. అవునా కదా? ఉంటాయి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా మందిని మనం గమనిస్తే దేవుని వాక్యాలు వింటున్నారు కానీ లోపల ఉండడంలే. నేను అది చెప్తాను, లోపల నిలబడి ఉండాలంట. దేవునికి స్తోత్రం. గట్టిగా. ఎన్నో సంవత్సరాల నుంచి మా ఏటికి నీళ్ళు వస్తున్నాయి, మా స్వర్ణముఖి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని ఒక విచిత్రం ఈ సంవత్సరమే జరిగింది. ఏంటి ఆ విచిత్రం అంటే, మా ఏట్లో పాసి పట్టిందప్ప. ఏం పట్టింది? పాసి పట్టిందని ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, పాసి ఎప్పుడు పడుతుంది? నీళ్లు నిల్వ ఉంటే. స్వర్ణముఖి అంత ఇసుకే కదా, నీళ్లు నిల్వ ఉంటాయా? ఉండవు. కానీ ఈ సంవత్సరం ఉన్నాయి. అందుకని ఏం చేసిందో తెలుసా? పాసి పట్టింది. నిలబడి ఉన్నాయి. ఇంక ఉండవులే, ప్రస్తుతానికైతే నిలబడి ఉన్నాయి. నేనంటాను, ఆ పాసి పట్టిన నీళ్లు నిలబడకపోయినా సరే మన లోపల నిలబడి ఉండాలా. ఏమి నిలబడి ఉండాలా? దేవుని మాటలు నిలబడి ఉండాలా. నేను చెప్తాను, నీవు ఏమి కావాలనుకుంటున్నావు ఎలిజబెత్ అమ్మా? నువ్వేం అడుగుతున్నావు? నీకేది ఇష్టం? నీకేది కావాలి? అవే కాదు వింటున్నా మీరందరికీ. అసలు మీకేం కావాలి? దేవుని దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఏమి కావాలనుకుంటున్నారు? ఆ సమస్తము దేవుడు ఇవ్వాలి అంటే ఈ చిన్న కండిషన్ మీరు చెయ్యాలా. ఏంటి ఆ చిన్న కండిషన్ అంటే, ఆయన మాటలు మనలో నిలబడి ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి మాటలు? గట్టిగా చెప్పండి. ఎవరి మాటలు? గట్టిగా చెప్పండి. ఎవరి మాటలు?
మనలో దేవుని మాటలు ఉంటాయా, పక్కన వాళ్ళు చెప్పిన మాటలు ఉంటాయా, దెయ్యాలు చెప్పిన మాటలు ఉంటాయా? దేవుని మాటలు ఉంటాయి అసలు ఉంటాయా? దేవుని మాట్లాడి పక్కన పెడితే ఆ అమ్మ ఆ మాట చెప్పింది, అవి గుర్తుపెట్టుకొని ఉంటారు. పలానోళ్ళు ఈ మాట చెప్పినారు, అవి గుర్తుపెట్టుకొని ఉంటారు. పలానప్పుడు అది జరిగింది, అవి గుర్తుపెట్టుకొని ఉంటారు. అవి కాదు మనలో నిలబడి ఉండాల్సింది. ఏదది? దేవుని మాటలు నిలబడి ఉండాలి. ఈరోజు నేను అదే అంటున్నాను. దేవుని మాటలు ఎవరిలో అయితే నిలబడి ఉంటాయో వాళ్ళకి ఏది ఇష్టమో, వాళ్ళు ఏది అడిగినా సరే అడిగిన దానిని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక అమూల్యమైన మాట ఉంటుంది. 7వ వచనంలో, అడుగుడి మీకు, గట్టిగా చెప్పండి, అడుగుడి మీకు. ఎలిజబెత్ అమ్మా, ఏం అడుగుతున్నావు? నీకు దేవుడు ఇస్తాడు. మీరు కూడా ఆమెను అనుకోబాకండి. మీరు కూడా ఏం అడుగుతున్నారు? ఏం కావాలి నీకు? నీకు ఏది ఇష్టం? నీకు ఏది కావాలి? అడిగింది దేవుడు ఇవ్వాలి అని అంటే ఆయన మాటలు నీలో నిలబడి ఉండాలి. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న వచ్చేస్తుంటది మైండ్లోకి. ఏం వచ్చేస్తుంటదంటే, ఒరే దేవుని మాటలు మనలో నిలబడి ఉండాలని పాస్టర్ గారు చెప్తున్నాడు కదా, అసలు దేవుని మాటలు చాలా ఉన్నాయిగా. ఒకటే రెండా? చాలా ఉన్నాయిగా. మరి ఎలాంటి మాటలు నిలబడి ఉండాలి మనలో? దేవుని మాటలు ఎలాంటి మాటలు నిలబడి ఉండాలి మనలో? ఒక మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మాట అంటే అది మనకు ఒక ఆజ్ఞ. మళ్ళీ చెప్తున్నా, దేవుని మాట అంటే అది మనకు ఒక ఆజ్ఞ. గుర్తొచ్చిందా? మళ్ళీ చెప్పండి. దేవుని మాట అంటే ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే తప్పక మనం దాన్ని చెయ్యాలా, పాటించాలా. మరి ఆయన మాటల మనల్ని నిలబడి ఉండాలి అని అంటే ఏం నిలబడి ఉండాలని అర్థం? ఆయన ఆజ్ఞలు నిలబడి ఉండాలని అర్థం. ఆయన ఆజ్ఞలు మీరు అనుకోవచ్చు, ఆజ్ఞలు అంటే ఏముందయా? నిర్గమాకాండంలో మనం చూడొచ్చు, దేవుడు మోషే ద్వారా ఇచ్చినాడు మనకు ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలే కదా. 3 ఆజ్ఞలు ఎంతలే? 10 ఆజ్ఞలే కదా అని మీరు అనొచ్చు. 10 ఆజ్ఞలు కాదు, పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 613. చెప్పండి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? కానీ మనకు తెలిసింది ఎన్ని? 10 తెలుసు. 613 ఆజ్ఞలు పాత నిబంధనలో ఉన్నాయి. ఇప్పుడు దేవుని మాటలు మనలో ఉండాలి అని అంటే దేవుని ఆజ్ఞలు మనలో ఉండాలి. ఇప్పుడు మొత్తం ఎన్ని ఆజ్ఞలు ఉండాలి లోపల? ఆయన ఆజ్ఞలన్నీ, ఆయన మాటలన్నీ 613. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 613. ఓయమ్మో, 613. అందుకని 613 వడగట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు 3 ఆజ్ఞల్లో చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. 613 ఆజ్ఞల్ని వడగట్టి ఎన్ని ఆజ్ఞల్లో చెప్పేశాడు? 3 ఆజ్ఞలు చెప్పేశాడు. ఈ 3 ఆజ్ఞలు అంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి 3 ఆజ్ఞలు ఎవరిలో అయితే నిలబడి ఉంటాయో వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు అడిగిన దానిని దేవుడు తప్పకుండా ఇస్తాడు. నేను కాదు చెప్పింది, యేసయ్య చెప్పాడు, మీకేది ఇష్టమో అడుగుడి మీకు అనుగ్రహించబడును. నేను చెప్పలా. మనుషుల మాటలు ఎట్టుంటాయంటే ఇప్పుడు ఒక మాట, రేపు ఇంకొక మాట. మనం మారిపోతాం. మీకు ఒక జోకి చెప్పనా? ఊసర వెళ్ళి ఆత్మహత్య చేసుకునిందంట. ఆత్మహత్య చేసుకునేటప్పుడు సూసైడ్ నోట్ రాసిందంట. మీరు అనుకోవచ్చు, ఊసర వెళ్ళి ఎట్లా రాస్తుందయ్యా అని. జోక్ అదే కదా. సూసైడ్ నోట్ రాసిందంట. ఒరే దీని చావుకి కారణం ఏంటి అని సూసైడ్ నోట్ చదివిన వాళ్ళు అనుకున్నారంట. ఏమని రాసింది ఆ సూసైడ్ నోట్లో అంటే, నేనే రంగులు మార్చేదాన్ని అయితే, కానీ ఈ మనుషులు నాకంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు. వీళ్ళు చూసి నేను తట్టుకోలేక ఏం చేసుకుంటున్నాను? ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఎస్, ఈ రోజున మనుషులు ఎట్టున్నారో తెలుసా? రంగులు మార్చేటువంటి తత్వం. ఇప్పుడున్న మాట రేపు ఉండదు, రేపున్న మాట ఎల్లుండి ఉండదు. మారిపోతా ఉంటారు మనుషులు మాటలు మారిపోతాయి. నేను చెప్తున్నది మనుషులు మాటలు కాదు, సాక్షాత్కారం యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. ఏం చెప్పాడు? మీకు ఏది ఇష్టమో అడగండి, దాన్ని నేను మీకు ఇస్తా. అయ్యా నాకు ఇష్టాలు చాలా ఉన్నాయ్యా, నాకు కావాల్సినవి చాలా ఉన్నాయ్యా, నువ్వు వాటిని ఇవ్వాలయ్యా. ఇస్తా బాబు, ఇస్తారా? ఇస్తా. ఇప్పుడు ఇస్తావు ప్రభు అనంటే, నా ఆజ్ఞలు నీలో
నిలబడి ఉండాలి. 613 ఆజ్ఞలు కాదు, 613 ఆజ్ఞలను వడగట్టి యేసయ్య 3 ఆజ్ఞలు చెప్పేశాడు. ఈ రోజు ఆ 3 ఆజ్ఞలే మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 ఆజ్ఞలు ఎవరిలో అయితే నిలబడి ఉంటాయో ఖచ్చితంగా దాన్ని ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా వాళ్ళు అడిగిన దాన్ని దేవుడు ఇస్తాడు. ఏంటా 3? చూడండి చూడండి, ఏంటా 3? ఒకసారి మత్తయి సువార్తకు రండి, 22వ అధ్యాయం చూడండి. ఆ 3 ఆజ్ఞలు ఏంటి? మత్తయి సువార్తకు రండి, 22వ అధ్యాయానికి రండి. 22వ అధ్యాయంలో 34 నుంచి 40 వరకు చూద్దామా? మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 34 నుంచి 40 వరకు చూద్దామా? ఏంటా 2 ఆజ్ఞలు, ఏంటా 3 ఆజ్ఞలు? చూస్తా వింటా ఉనండి, చదివే వాళ్ళు బైబిల్ చూస్తా ఉన్నా. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగింది. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలసినదే, అదే ముఖ్యమైనది. మొదటిది అయిన ఆజ్ఞ. నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించవలేను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అనుసృతిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నమని అతనితో చెప్పాడు. 2 ఆజ్ఞలు ఒకే దగ్గర యేసయ్య చెప్పేశాడు. బాగా వినండి, 2 ఆజ్ఞలు. ఒక ధర్మశాస్త్రాన్ని బోధించే ఉపదేశకుడు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగితే 2 ఆజ్ఞలు చెప్పేశాడు యేసయ్య అతనికి. ఏంటా 2 ఆజ్ఞలు? నెంబర్ 1 చూడండి, 37 వచనం. అందుకు ఆయన, ఫస్ట్ ఆజ్ఞ వస్తుంది, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును చెప్పాలా. నీ దేవుడైన ప్రభువును, దేవుణ్ణి ప్రేమించాలా. ఆజ్ఞ ఎట్ట ప్రేమించాలా? ఎట్ట ప్రేమించాలా? ప్రేమ అంటే తెలిసయ్యా మాకు, చేతులు కోసేసుకోవడం, కాళ్ళు కోసేసుకోవడం, అంతే కదా. ఇప్పుడు ప్రేమలు ఎట్లున్నాయి? సూసైడ్లు చేసుకోవడం, బాత్రూంలో ఉన్న పినాయిలు తాగేయడం, ఉండదా అన్నా? ఉండదనా? ఇప్పుడు ప్రేమలు స్పెషల్ అన్నమాట. దేవుడు అంటున్నాడు, నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఒక ఆడపిల్ల పేరు కదా, పూర్ణ ఒక ఆడపిల్ల పేరు. పూర్ణ అంటే అర్థం ఏంటంటే పూర్తిగా. ఇందాక ఆటోలో వస్తామంటే మా భయ్య నేను మాట్లాడుకుంటూ వస్తున్నాం. భయ్య ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు అన్న. ఎవరు ఆయన? ఈ పక్క నుండి ఆయన పోయినాడులే, సూర్యుడు. ఇప్పుడు ఈ పక్కన ఆయన ఉంటాడు. ఇప్పుడు కూడా పైన రౌండ్గా ఉన్నాడా, ఒక రౌలో ఉన్నాడా? పూర్తి రౌండ్ ఎప్పుడు వస్తుందమ్మా? దాన్నే పౌర్ణమి అంటాం, అవును కదా. పౌర్ణమి అంటే పూర్తిగా చంద్రుడు పూర్తిగా కనబడతాడు. దేవుడు కూడా అన్నాడు, నన్ను నువ్వు ప్రేమించాలా. ఎలా ప్రేమించాలా? 100 రూపాయల్లో 20 రూపాయలు ప్రేమించి 80 రూపాయలు ప్రేమించనంటే వీలు పడదు. లేదా 50 రూపాయలు ప్రేమించి సగం అంటే వీలు పడదు. లేదా 75 ప్రేమించి 25 నేను ప్రేమించనంటే వీలు పడదు. ఎంత ప్రేమించాలి దేవుడిని అంటే పూర్ణ హృదయం అంట. అంటే పూర్తిగా దేవుడే పూర్తిగా, ఇంకేరేదిలే. నీ బిడ్డ కావచ్చు, నీ గొడ్డు కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా లేదు, ఉండదు, ఉండకూడదు కూడా. దాన్ని ఏమంటారు? పూర్ణాత్మ. దాన్ని ఏమంటారు? పూర్ణ హృదయం. బిడ్డ గమనించండి, నీకు ఏది ఇష్టమో దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీవు ఫస్ట్ గా ఈ ఆజ్ఞను పాటించాలా. ఏంటి ఆజ్ఞ? దేవునిని తప్ప ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి నాన్న, దేవుణ్ణి తప్ప ఎక్కువగా, సౌండ్ రాలా, దేవుణ్ణి తప్ప ఎక్కువగా దేనిని
ఏమ్మా ప్రేమిస్తా? ఏం ప్రేమిస్తే? దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే ఏమి? చాలా సింపుల్గా ఒక మాట చెప్తా. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా దేవుడు దాన్ని నీ దగ్గర నుంచి తీసి పారేస్తాడంతే. తీసి పారేస్తాడంతే. నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి చూడు ఎవరినైనా సరే, దేన్నైనా సరే, దేవుడు తీసేస్తాడు దాన్ని. ఎందుకు తీసేస్తాడో తెలుసా? రే, ప్రేమించాల్సింది ఎవరినరా నువ్వు? ఎక్కువ నన్ను ప్రేమించాలా? నాకు చెందాల్సినటువంటి ఆ ప్రేమ ఇంకెవరికో చెందుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయంతో ప్రేమించడం నేర్చుకోవాలా, పూర్ణ హృదయాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలా. మీకు అర్థమవుతుందంటారా? ఎలాంటి హృదయం? గట్టిగా చెప్పండి. ఎలాంటి హృదయం? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు దేవుడు అంటే, ఒకసారి చూడండి సామెతల గ్రంథం. ఏం అడుగుతున్నాడు దేవుడు? ఒకసారి చూడండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం. ఒకసారి చూడండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చూద్దామా? ఏం అడుగుతున్నాడు దేవుడు? 23:26. ఏమడుగుతున్నాడు దేవుడు? నా కుమారుడా, ఒరే నా బిడ్డ, ఏమి ఇయ్యాలంటున్నాడు? నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు అడగడం వల్ల దేవుడు, నీ దగ్గర ఉన్నటువంటి ఇల్లు పొలాలు అడగడం వల్ల దేవుడు ఏం అడుగుతున్నాడు? అందుకే నేను ఒక పాట రాస్తా, గుర్తుందో లేదో. గుర్తున్న వాళ్ళు ఎత్తుకోండి ఆ చరణం. గుర్తున్న వాళ్ళు ఉన్నారా లేరు? అసలు ఉన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. పాట గుర్తులేదా? ఫాస్టే గుర్తులేడా? వెండి అడుగుట లేదు, బంగారము అడుగుట లేదు, వెండి అడుగుట లేదు, బంగారము అడుగుట లేదు, హృదయమే ఇమ్మని నిన్నడుగుతున్నాడు. నీ హృదయమే గట్టిగా. ఎండి అడుగుట లేదు, బంగారము, ఎండి అడుగుట బంగారము, హృదయమే ఇమ్మని నిన్నడుగు. నీ హల్లెలూయా. ఎవరో ఒకటి తిట్టేస్తున్నట్టున్నారు నన్ను, ఏదో ఒకటి అర్థం కావడం. అందుకే డ్రమ్ వద్దులే, ఊరికి నోటితో పాడండి. రెడీ 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 స్టార్ట్. వెండి అడుగుట ఎలిజబెత్ అమ్మా, ఏం కూరమా? ఏం కూర? ఏం కూరమా? బిర్యానీ. వీళ్ళు అసలు పాట పాడతాను, మీరు అరిస్తే కదా. బిర్యానీ అంట, ఎంత పెద్ద అండా తీసుకొచ్చి పెట్టినారు, అరిస్తే కదా ఆకలి వస్తుంది. అరవకపోతే ఎట్ట ఆకలి వస్తుంది? దేవుడు ఏం అడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. వెండి కాదు, బంగారు కాదు, ఆయన హృదయాన్ని అడుగుతున్నాడు. ఎలాంటి హృదయం ఇవ్వాలి దేవుని కంటే? పూర్ణ హృదయం, దేవునికి తప్ప. అందుకే నేను ఫస్ట్ లో పాడబడా, గుర్తుందా? ప్రభా, నీవు తప్ప ఈ లోకంలో ఎందుకు లేరు అన్న పాడానంటే, ఒకవేళ ఉన్నారనుకో వాళ్ళని తీసుకెళ్తాడు అంతే, వాళ్ళని దూరం చేసేస్తాడు అంతే, వాళ్ళు మనకి ఇంకా ఉండరంతే. అందుకే దేవుని వాక్యం అంటుంది, పూర్ణ హృదయము. చెప్పండి చెప్పండి, ఫస్ట్ ఆజ్ఞ ఇదే. ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పు. పూర్ణ హృదయము దేవునికి ఇచ్చి పూర్ణమైనటువంటి మనసుతో దేవుణ్ణి ప్రేమించాల. పూర్ణ హృదయం దేవునికి ఇచ్చి పూర్ణమైన మనసుతో దేవుణ్ణి ప్రేమించాల. ఫస్ట్ ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ కంటిన్యూ చేద్దామా? రెండవ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఫస్ట్ వచ్చి దాంతో ప్రేమ ఉంది. రెండవ దాంతో వచ్చి దాంతో ప్రేమ ఉంది. ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలంట పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో. రెండవ దేవుణ్ణి ప్రేమించాలంట నిన్ను వలే నీ పొరుగు వాణిని.
గమనించండి, నిన్ను వలే నీ పొరుగువాడిని. అంటే నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో అదే విధంగా నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. కుదరతదా? కుదరతదా? కుదరతదట. హల్లెలూయా. కుదరతదన్నా? నన్ను నేను ప్రేమించుకున్నట్టే పక్కన వాళ్ళని ప్రేమిస్తానా? కుదరతదా? కుదరదు. అంతెందుకు, భర్తే భార్యని ఓడి ఏ విధంగా ప్రేమించుకుంటాడో భార్యని ఆ విధంగా ప్రేమించడు కదా, అవునా కదా? మరి దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావు చెప్పండి. మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటారు? మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటారు? మనం అందంగా కనబడాలని రకరకాలైనటువంటి దుస్తులు వేసుకుంటాం, కడుపు నిండా తినాలని రకరకాలైనటువంటి ఆహారాలు తింటాం, మనల్ని మనం చాలా ఎక్కువగా ప్రేమించుకుంటాం. కానీ ఇతరుల దగ్గరకు వచ్చేటప్పటికి, పక్కన వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అస్సలు పట్టించుకోము. కానీ దేవుడి వాక్యం అంటుంది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. దేవుడు నీకు ఇష్టమైన దాన్ని నీకు ఇవ్వాలంటే, నీకు ఇష్టమైంది నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు నీ పొరుగువాని ఎడల కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రేమను కలిగి ఉండాలి. ఎవరి ఎడల? నీ పొరుగువాని ఎడల. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? ఎవరి ఎడల? నీ పరుగా. అయ్యో, పరుగు అంటే పరిగెత్తడం. పరుగు వేరు, పురుగు వేరు. పురుగు అంటే ఎదుటి వ్యక్తిని, గమనించండి, ఉండదా మనలో ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం? ఆజ్ఞ మనలో ఉందా? ఎదుటి వ్యక్తిని ప్రేమించగలమా? సరే, మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను, నన్ను జాగ్రత్తగా వినండిరా. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రతి సంఘస్థులు ఒక పని చేస్తారు. ఏం చేస్తారు? ఇల్లుకి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మోడర్న్ అయిపోయిందిలే, సహవాసానికి వచ్చేటప్పుడు కావచ్చు, సహవాసం నుంచి బయటకు పోయేటప్పుడు కావచ్చు, ఒక పని చేస్తారు. ఏముంది ఆ పని? ప్రతి ఒక్కరూ షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు ఆడవాళ్ళకి మగవాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారా ఇవరా అంటే అర్థం ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం. అసలు కొంతమంది మీరు గమనించండి, మాట్లాడడం, చెయ్యి కలపడం పక్కన పెట్టండి, మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. ఈ ఆజ్ఞ ఉందా అసలుకి? ఈ ఆజ్ఞని పాటిస్తున్నారా అసలుకి? ఇతరుల ఎడల ప్రేమను కలిగి ఉన్నారా అసలుకి? ఈ ఆజ్ఞ అసలు మీ జీవితాల్లో నెరవేరుతుందా? నేను ఒకటే చెప్పనా, ఎందుకు మనం అడిగింది దేవుడు ఇవ్వడం లేదు మనకు? నువ్వు అడిగింది ఎందుకు దేవుడు ఇవ్వడం లేదంటే నువ్వు పాటించడం లేదు. ఈ ఆజ్ఞ నీలో లేదు. ఈ ఆజ్ఞ నీలో లేదు కనుకనే నువ్వు అడిగింది దేవుడు ఇవ్వడం లే. పాటించు చూడు. దేవుడే అన్నాడు కదా, నా మాటలు నిలిచి నిన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది దాన్ని మీకు ఇస్తా. మీకు ఏది ఇష్టం ఏం కావాలి నీకు? నన్ను అడిగితే నా ఇష్టాలు బోల్డ్ అని చెప్తా, నిన్ను అడిగితే నీ ఇష్టాలు బోల్డ్ అని చెప్తావు. ఆ ఇష్టాలన్నింటినీ దేవుడు తీర్చాలంటే ఈ ఆజ్ఞలు మనలో ఉండాలి, మనము ఆచరించాలి. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ వచ్చి పూర్ణ హృదయం పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది వచ్చి నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మాటలకే బాగుంటది, ఇది చేతలకి బాగుంటుందా? చాలా కష్టంగా ఉంటుంది. మీకు అద్భుతమైన మాట, ఒక మాట బైబిల్లో నుంచి చూపిస్తా. ఒకసారి చూడండి, భలే ఉంటది ఈ మాట, అద్భుతమైనటువంటి మాట. ఒకసారి చూడండి ఎక్కడ ఉంటుంది ఇదంటే, మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చూద్దాం. ఆగదాం ఫస్ట్ నుంచి మళ్ళీ. ఎవడైనను నేను చెప్తాడంట. ఏమని చెప్తాడు? నేను దేవుని ప్రేమిస్తున్నా అంటే నేను దేవుడి పెట్టని, నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు. ఆ తర్వాత తన సహోదరుని, పక్కన పొరుగోడిని గాన ద్వేషిస్తే అతడు ఓడు అబద్ధికుడు.
ఓడు అబద్ధం చెప్తున్నాడు, ఓడు నిజం చెప్పడంలా. ఓడు అబద్ధికుడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఏం అబద్ధం చెప్తున్నారు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నారు, కానీ పొరుగు వాడిని ద్వేషిస్తున్నారు. పొరుగు వాని ఎడల ప్రేమ ఉండడం లేదు. అది ఎవరైనా కావచ్చు అబ్బా, అది ఎవరైనా కావచ్చు. పొరుగు వాని ఎడల నువ్వు ప్రేమను చూపించకుండా ఇక్కడికి వచ్చి పాటలు పాడతావు. మళ్ళీ ఏం చిన్న పాటలు కాదు, ఏం పాటలేదా? ప్రేమించేదన్ అధికముగా. ఓయమ్మో, ఎవరిని? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. నీ తలకాయ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదో. ఎందుకు దేవుణ్ణి ప్రేమించడం లేదంటే కారణం చెప్పండి. నీ పొరుగు వాడిని ద్వేషిస్తున్నావు కదా, నీ పొరుగు వ్యక్తిని ద్వేషిస్తున్నావు కదా, నీ ఎదుట ఉన్న వ్యక్తిని ద్వేషిస్తున్నావు కదా. నీ ఎదుట ఉన్న వ్యక్తిని ద్వేషిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అట్ట. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా. మీ అందరిలో ఏ ఒక్కరినైనా కానీ నేను కానీ ద్వేషిస్తున్నాను అనుకో, ఒక్కరినైనా, మీ అందరిలో ఏ ఒక్కరినైనా నేను ద్వేషిస్తా, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని నేను కానీ చెప్పుకున్నాను అనుకో, ఆకాశం ముందున్న దేవుడు అంటాడు, ఒరేయ్ నువ్వు మనుషులు కళ్ళు కప్పెట్టినా కానీ నాకు కనబడుతున్నావురా, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాడు దేవుడు. సేమ్ టు సేమ్ మీరు కూడా అంతే. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మీరు చెప్పుకుని ఏ ఒక్క వ్యక్తినైనా సరే ద్వేషించారనుకో, అవునా కదా, అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం ఏమైపోతున్నాం? అబద్ధికులు అయిపోతాం. ఒక మంచి మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళ కాళ్ళ కిందగా పోవాల్సి వస్తుంది మనం, అంతే. మళ్ళీ చెప్పనా? మనం ఎవరినైతే ద్వేషిస్తున్నామో చివరికి వాళ్ళ దగ్గరకే పోవాల్సి వస్తుంది, అంతే. ఏసేపు ఉన్నాడు. ఏసేపు గుర్తున్నాడా మీకు? ఓ గుర్తున్నాడా? ఎంతమంది గుర్తున్నాడు అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అంటే సరిగా గుర్తులేడని అంటున్నారు, అంతే కదా. గట్టిగా చెప్పండి. ఏసేపు వాళ్ళ అన్న వాళ్ళు ద్వేషించారా? ద్వేషించలా? ఇట్లా బావిలో వేసిలా? ఒకడైతే రాయి వేసేద్దాం అన్నాడంట పురికాయ మీద. ఇంతటితో ఈడి పీడ నాశనం అయిపోద్ది, ఏసేపు పీడ నాశనం అయిపోద్ది, రాయి వేసేద్దాం అన్నాడంట ఒకడైతే. ద్వేషించారు. ఒరే అటు వదిలేరా, మనిషిని చంపితే మహాపాతకం రా, అందుకని చెప్పేసి ఆ పక్కన పోతున్న మిద్యానీయులకి అమ్మేశారు. ఎవరిని? ద్వేషించారు, బాయిలో దోశారు, చంపేయాలనుకున్నారు, చివరికి ఏం చేశారు? అమ్మేశారు. చెప్పండి రా, లాస్ట్కి ఏం జరిగింది? క్లైమాక్స్. ఎవరినైతే ద్వేషించారో, ఎవరినైతే చిన్న చూపు చూశాడో, ఎవరినైతే చంపేయాలనుకున్నారో వాడి కాళ్ళ దగ్గరకు పోయి మోకరించి, అయ్యా మాకు తిండి లేదయ్యా, నువ్వు పెడితే తింటామయ్యా. పెట్టాడు. ఎవరు? నేను ఒకటే చెప్తా, మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారంటే మీరు తిరిగి తిట్టబాకండి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారని మీకు తెలిసినా, మీ ముందర తిట్టినా మీరు తిరిగి తిట్టబాకండి. వదిలేసిండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వదిలేసిండి. నిన్ను తిట్టినోలే ఒక్కనొక రోజుకి నీ కాళ్ళ దగ్గరకు వచ్చుదురుగాక. నా మాట కాదు, అది వాక్యం. అది పొరుగు వాడిని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని వీరంగం లేదా మనం పాటలు పాడినా, మనం ప్రార్థన చేసినా బైబిల్ అంటుంది నువ్వు అబద్ధికుడివి, నువ్వు అబద్ధికురాలివి. ఎందుకు అబద్ధికుడివి? ఎందుకు అబద్ధికురాలివి? ఇప్పుడు చదవండి ఆ మాటను కంటిన్యూ చేయండి. ఎందుకు అబద్ధికుడివి, ఎందుకు అబద్ధికురాలివి? ఆ మాటను కంటిన్యూ చేయండి, బాగా వినాలి. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ఎట్ట ప్రేమిస్తాడు? ఆవిడ నీ కంటి ముందు ఉన్నటువంటి నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించలేకపోతే, నీ కంటికి కనిపిస్తున్న వ్యక్తినే నువ్వు ప్రేమించలేకపోతే, నీ కంటికి కనిపిస్తున్న వ్యక్తి మీద నువ్వు ప్రేమను చూపించలేకపోతే, కంటికి కనిపించని దేవుణ్ణి ఎట్ట ప్రేమిస్తావు నువ్వు? వాళ్ళే దెబ్బ కొట్టాడు కదా యాహోను. అర్థమవుతుంది అంటారా మీకు? అర్థమవుతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. కంటికి కనిపించే మనిషి మీదే నీకు ప్రేమ లేదు, కంటికి కనిపిస్తున్న వ్యక్తి మీదే నీకు ప్రేమ లేదు, నువ్వు ద్వేషిస్తున్నావు. మరి కంటికి కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? అందుకని దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయము పూర్ణ ఆత్మతో ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి. సెకండ్ వచ్చి
నిన్ను వలే చెప్పండి నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి. ఎందుకు పొరుగు వాణ్ణి ప్రేమించాలి అంటున్నాడంటే, కంటికి కనిపించినటువంటి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా లేదని తెలిసేది ఈ విషయంలోనే. అందుకనే మనం అందరము పొరుగు వాని ఎడల ప్రేమ కలిగి ఉందుముగాక. కష్టంగా ఉందా చెప్పేదానికి? ఏమన్నా అడ్డం పడుతుంది? ఇక్కడ పడుతుందా? అడ్డం పడకుండా ఫ్రీగా చెప్పండి. పొరుగు వాని ఎడల ప్రేమ కలిగి ఉందుముగాక. చెప్పమన్నాడు, చెప్పా. విన్నావా? ఇను. వినకుండా పాటించలేదా? ఇంక నాకు సంబంధం లేదు. దేవాది దేవుడు ప్రేరేపించి చెప్పమన్నాడు కాబట్టి చెప్పా. కంటికి కనిపించినటువంటి మనిషి మీదే ప్రేమ చూపించలేనప్పుడు కంటికి కనిపించినటువంటి దేవుని మీద కూడా ప్రేమ వాళ్ళు చూపించలేరు. వాళ్ళు అబద్ధం. వాళ్ళు చెప్తున్నది అబద్ధం, వాళ్ళు చేస్తున్నది అబద్ధం. 2 ఆజ్ఞలు చెప్పేసాయి ఇప్పటికి. చెప్పండి, 2 ఆజ్ఞలు ఏంది? నెంబర్ 1 అప్పుడప్పుడు నేను చేసిన ఒక కోతి పనులు నాకు గుర్తు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కోతి పనులు చేస్తాను నేను కూడా. ఆ కోతి పనుల్లో ఒక కోతి పని ఏంటంటే ఛార్జింగ్ బండి కొనడం. గొమ్ముకుంటే ఊరైపోయారా, గీరుకుంటే దొరదది అనా. ఏం బండి కొన్నా తెలుసా? ఛార్జింగ్ బండి కొన్నా. దాంతో ఛార్జింగ్ ఉండదా లేదని తెలుసుకోకుండా మేము ఇద్దరం ఎక్కి బయలుదేరినాం. కొత్త డెలివరీ బండి చేసుకొని వస్తున్నాను నేను. దాన్ని కరెక్ట్గా బైపాస్ తిరిగాము, బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది చెప్పండి? ఇప్పుడు ఇజ్రాయిల్ ఉన్నావా? పెట్రోల్ డీజిల్ అయితే ఎక్కడక్కడ బాటల్లో దొరుకుతుంది, పోసుకొని వస్తాం. ఇప్పుడు ఏమైపోయింది? ఛార్జింగ్ అంటే ఏంది? దానికి కరెంట్ పెట్టాలా? కరెంట్ ఆడబెట్టినా అడుగులో ఉన్నా నేను. కరెంట్ ఆడబెట్టినా అటు చేసి మా పాస్టర్కు డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళిపో ఆటోలో, నేను చిన్నగా ఎట్టొకటి వస్తానులే. ఇంకా అర్థమవుతుందా? వచ్చి ఆమెను పంపించేసి మా కొడుకు ఫోన్ చేసి ఆటో తీసుకురమ్మని చెప్పి తాడు కట్టుకుని లాక్కొని పోతుంటే చూసే వాళ్ళంతా ఎట్టున్నారు తెలుసా? ఇది కొత్త బండిరా, సీల్లో ఉంది బండి, ఇది కొత్త బండిరా. కానీ ఏం చేస్తున్నారు? పొరు బాయ నేను చేసిన కోతి బండికి. ఎందుకు చెప్పానా? మీరు కూడా అట్టే ఉన్నారు. ఛార్జింగ్ ఉన్నప్పుడు బైపాస్ దాకా వచ్చింది, అది ఛార్జింగ్ అయిపోయిన వెంటనే ఆగిపోయింది. అది సూత్రం చెప్పండి రా బిడ్డలారా. ఛార్జింగ్ అయిపోయింది అట్ట. కరెంట్ ఉంది. ఈ కరెంట్ కదలే మనకు, ఆ కరెంట్. అర్థమవుతుందంటారా? 2 ఆజ్ఞల్లో నేను మీ ముందర పెట్టా. మొదటి ఆజ్ఞ వచ్చి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించాలా. 2వ ఆజ్ఞ వచ్చి నిన్ను వలె నీ పొరుగు వాడిని. వాళ్ళు ఎవరైనా కావచ్చు, చివరికి నీ శత్రువైనా కావచ్చు, లాగిపట్టి నిన్ను మెడకబట్టి తట్టుండొచ్చు, నిన్ను గుద్దుండొచ్చు, నిన్ను తిట్టుండొచ్చు, నిన్ను చెప్పించుండొచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ ఎడల మనం ఏం చూపించాలంట? ఒకవేళ చూపించలేకపోయామంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎందుకంటే నువ్వు అసలు దేవుని ప్రేమించడం వల్ల. కంటికి కనిపించే మనిషి మీదే ప్రేమ చూపించినప్పుడు కంటికి కనిపించిన దేవుని మీద నువ్వు ఎలా ప్రేమ చూపిస్తావు అని అక్కడతో 2 ఆజ్ఞలు మనం ముగించేసుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ 3వ ఆజ్ఞ. మనం చేయాల్సిన ఆజ్ఞ, మనం పాటించాల్సిన ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ ఆజ్ఞ 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం చూద్దామా? 17వ అధ్యాయం 30వ వచనం చూద్దామా? బాజు అలా తెలుసుకుంది. దేవుడు ఆజ్ఞాకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాను. నేను చదువుతున్నాను చూడండి అన్నమాట. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఆ అజ్ఞాన కాలం అంటే పోయిన రోజుల్లో అజ్ఞానం, పెద్దగా జ్ఞానం లేదు, అందుకని దేవుడు చూసి చూడనట్టున్నాడంట. చూడండి, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు 3వ ఆజ్ఞ ఏమిస్తున్నాడు మనుషులకి ఈ రోజునంటే? అందరూ శ్రీనివాసత్రంలో ఉండేవాళ్ళు, ఈ వాక్యం వినేవాళ్ళు, ఈ స్వరం వినేవాళ్ళు, లేదా ఈ వీడియో చూసేవాళ్ళు అందరూ
మారు మనసు పొందాలని దేవుని 3వ ఆజ్ఞ. నమ్మిన స్తోత్రం. ఏందా 3వ ఆజ్ఞ? ఏంటది? బుసబుస గట్టిగా చెప్పండి. ఏంటది? మారుమూల బస్సు. మీరు సరిగ్గా చెప్పడం వల్ల మారు మనసుమా? ఏం మనసు? ఇంకొకసారి చెప్పండి. ఏం మనసు అంటే ఏంది? ఏంది మనసు తెలుసు, ఇదేంది ఇది మళ్ళీ మారు ఏంది? మారు ఈ పదం మీరు ఎప్పుడైనా వాడారా? మారు మారు వాడలే. ఎప్పుడా? ఎప్పుడు వాడుంటారు చెప్పండి. మాకు తొందరగా చెప్పండి. 3 అని వేసాను కదా నేను. చెప్పండి గట్టిగా. మారు అనే పదం వాడేమో అన్నారు కదా, ఎప్పుడు వాడారు? సూపర్. ఇప్పుడు అన్నం తినేటప్పుడు ఎట్ట వాడతారా ఆ పదాన్ని? ఫస్ట్ తినేసి ఉంటాం పువ్వా, అప్పుడు రెండోసారి వచ్చి మారు కూడా వేసుకోవా? ఏం కూడది? అది సాంబారు కూడు కాదు, అది రసం కూడు కాదు, చికెన్ కూడు కాదు. ఏం కూడది? ఎందుకు అన్నావు మారు కూడని? అంటే ఫస్ట్ది ఒకటి లేపేశారు. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది మారు. మనసు అనేది అందరికి ఒకటి ఉంటది. ఆ మనసుని తీసి పారేసి అది అయిపోయింది. మారు అంటే 2వ మనసు అని అర్థం. ఫస్ట్ కూడా అయిపోయింది అంటే మనసు అయిపోయింది. ఇప్పుడు ఏం మనసు? మారు మనసు అంటే 2వ మనసు. అందరం ఈ పాత మనసును తీసి పారేసుకొని ఎలాంటి మనసుకు వచ్చేయాలా? కొత్త మనసుకు రావాలి. అదే మారు మనసు అంటే. నీ పాత మనసు ఎట్టనిదో నాకు తెలీదు, అది ఎంత దరిద్రపు మనసో నాకు తెలీదు, అది ఎంత మంచి మనసో నాకు తెలీదు, ఎలాంటి మనసు ఫస్ట్ లో ఉండిందో నాకు తెలీదు. ఆ ఫస్ట్ మనసుని తీసేసి మారు మనసు పొందాలని దేవుని ఆజ్ఞ. స్తోత్రం. నువ్వు మనిషి మారుతున్నావు, నువ్వు మనిషి మారుతున్నావు, నీ మాటలు మారుతున్నాయి, నీ ప్రవర్తన మారుతుంది, కానీ మారాల్సింది మారడం వల్ల ఏంటది? ఎప్పుడైనా మీరు గుండు గుడుచుకోండరా? గుండు గుడుచుకోవాలా? జుట్టు ఉన్నప్పుడు ఎట్లుంటాము, జుట్టు లేనప్పుడు ఎట్లుంటాం? మారతలా? మారమా? ఆ గుండు కొట్టించినప్పుడే మీసాల గడ్డాలు కూడా బిరికేద్దాం. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఇంకొకలాగా మారుంటాం. జుట్టు గుండు కొట్టించుకోండి, గడ్డాల మీసాలు తీసుకోండి, ఇబ్బందిలే. వీటిని మాత్రం కొరకూడదంట. వీటిని రెప్పలంట. రోడ్లనా రెప్పలయ్యా? కన్ను గుడ్డుపోయినుండాయి అవి కండ్రి రెప్పలు. నేను అనేది కదా. ఓట్లు కూడా డిజైన్ పెడుతున్నారు ఈ మధ్యన. మగపిల్లకాయలు చూసారా? ఒక్కొక్క మగపిల్లడు ఇక్కడ పెట్టుకుంటాడు ఘాట్లు. ఫ్యాషన్ కదా. ఓట్లు కానీ తీస్తే కేసు అంట. ఎందుకంటే మన ఆకారమే మారిపోద్ది. మనుషులు మారాలంటే ఎంతసేపు మనుషులు మారాలంటే ఎంతసేపు? తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని నిలబడుకో, ఒకలాగా కనబడతావు. నల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకుని కనబడు, ఒకలాగా కనబడతావు. నువ్వు ఏ రకం డ్రెస్ వేసుకుంటే అలా కనబడతావు. మీసాలు పెంచేసుకున్నావంటే, గడ్డాలు పెంచేసుకున్నావంటే ఒకలాగా కనబడతాం. పూర్తిగా గొరికేసామంటే ఒకలాగా కనబడతాం. మనుషులు మారతాం. మనుషులు కాదు మారాల్సింది. ఏం మారాలా? గట్టిగా చెప్పు. ఏం మారాలా? ఇప్పుడు ఒక సామెత ఒకటి గుర్తొస్తుంది నాకు. ఏంటి ఆ సామెత అంటే, ఎలికి తోలు తెచ్చి మా సంఘస్థలకు అందరూ సామెతలు చెప్తుంటా నేను. చెప్పండి. ఎలికి తోలు తెచ్చి ఎలికి తోలు ఏం చేస్తావా? ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొంతమందిని మీరు గమనించండి. నువ్వు మారాలా, నువ్వు మారాలా, నువ్వు మారాలా ఎన్నిసార్లైనా చెప్పు, మారతారా? మారినవులే. అప్పుడు లాగులేం మేము. ఇప్పుడు కొంచెం నీ తలకాయ మారావు.
ఏం మారావు? ఏం మారావు? మనిషిని కాదు మారమంటుండేది. మనుషులు మారాలంటే సెకండ్లో మారచ్చు కదా. చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం, ఒరే అప్పుడు లాగా లేరు, ఇప్పుడు ఏమైపోయినారు? మనుషులు కాదు, అసలు మనుషులు మారాల్సిన అవసరమే లే. ఏం మారాలంట? యేసయ్యకి ఇష్టమైన శిష్యుడు ఎవరు? పేరు చెప్పండి. యేసయ్యకి ఇష్టమైన శిష్యుడు పేరు పేతురుమా. బంగారు కొండలారా, బుజ్జు మండలారా చెప్పండి మా. యేసయ్యకి ఇష్టమైన శిష్యుడి పేరు నేను చెప్పాను అప్పుడైనా చెప్పండి. పేరు పేతురు. యేసయ్యని వెంబడిస్తానే ఉన్నాడు, యేసయ్యతో తిరుగుతానే ఉన్నాడు. మారాడా మారలేదా చెప్పండి? మారాడా? పేతురు గొడవలకు పోయేవాడు. పేతురు గొడవలంటే ఇష్టం పేతురికి. మారాడా? బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతుంటాడు టైగర్. ఏం పనిరా నీకు కత్తితో? నీకు కత్తితో ఏం పని? ఎవరన్నా వస్తే వేసేస్తా. ఎందుకంటే గొడవలు కావాలా? యేసయ్యతో తిరుగుతున్నాడు కానీ మారలా. ఇంకొక విషయం చెప్పనా? తోమా మన భారతదేశానికి సువార్తను తీసుకువచ్చిన తోమా యేసయ్యతో పాటు తిరుగుతా ఉన్నాడు. మారాడా మారలేదా చెప్పండి? మారాడా? యేసు ప్రభు పునరుద్ధానుడై తోమా వచ్చాడురా, ఇక్కడికా మాతో మాట్లాడాడురా, మీకు సమాధానము కలుగును గాక అని చెప్పేసి పోయాడురా. తోమా అంటాడు, నేను నమ్మను బా. ఒకవేళ నేను నమ్మాలంటే ఏం చేయాలా? ఆయన డొక్కలో ఏలు పెట్టాలా, ఆయన చేతిలో ఏలు పెట్టాలా. యేసయ్యతో పాటు తిరుగుతున్నాడు, మారలేదు. లాస్ట్కి మారేడులే చూసిన తర్వాత. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మనుషులు ఎలాగున్నారంటే సేమ్ టు సేమ్ ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? మారు, నీ మనసు మారాలా అని దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉంటే మనసుని మార్చుకోవడం లే. ఎట్టుండే మనసు చెప్పండి, అలాగే ఉంటుంది. నేను అంటాను, దేవుడు నీకు ఇష్టమైంది దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా నీ మనసును మార్చుకోవాలా. ఇంతకు ముందున్న పాత బుద్ధి, ఇంతకు ముందున్న పాత స్వభావం, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ బుద్ధి కాదు, కానీ నీ మనస్సు మారాలి. ఇది కష్టమైన పని అంటారా, సులభమైన పని అంటారా? మనస్సు మారడం అనేది కష్టమైనదా సులభమైనదా? సులభమైనది అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అమ్మో కానీ కష్టమైనది అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. సగం ఓట్లు పడ్డాయి, సగం అడ్డు ఇటు కాని వాళ్ళు ఉన్నారా? కష్టం ఇది. మనస్సు మారడం అంటే కష్టం. నానా ఒక సీక్రెటా, దేవుని దగ్గర రాకముందు తోతాయిలు లాగలా మీరా? తోతాయిలు ఇప్పుడు దేవుడు నమ్ముకోవాలా? నువ్వా నమ్ముకున్నావు? నమ్ముకోలేదా? మారినా అప్పుడు తోతాయి చిన్నిదయ్యా, ఇప్పుడు మారినావా? నీ గురించి కదా బైబిల్ అంటుంది. మరి నువ్వు మారకుండా ప్రభువా అని ప్రార్థన చేస్తే, నాకు అది కావాలా ప్రభువా, నాకు ఇది కావాలా ప్రభు అని ప్రార్థన చేస్తే ఎట్ట తీరుతుంది నీ ప్రార్థన? ఎట్ట వింటాడు దేవుడు నీ ప్రార్థన? నీకు ప్రార్థనకి ఎలా జవాబిస్తాడు దేవుడు? ఆయన నీకు ఇష్టమైనది దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలంటే నీ మనసు మార్చుకోవాలి కదా. అప్పుడు ఎట్టున్నావో ఎప్పుడు ఆ బుద్ధులు, ఆ గుణాలు, ఆ అలవాట్లు యాజ్ టీజ్గా ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే అలవాట్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా మారలా. అర్థమవుతుందా? అందుకని దేవుడు అంటాడు, నువ్వు మారు అప్పుడు అడుగు. నువ్వు మారు అప్పుడు అడుగు. కొంతమంది అంటారు, నేను మారనుబా, నా రూట్ నాదే, నా దారి నాదే, నేను మారను అంటారు చాలా మంది. నేను ఒక్కటే చెప్తా, నువ్వు మారకపోతే చూడండి, ఒక మాట చూద్దాం. నీవు మారకపోతే ఒక మాట చూద్దాం. ఎక్కడుంటది ఈ మాట? లోకాసువార్త 13వ అధ్యాయం. లోకాసువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? లోకాసువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? నువ్వు మారకపోతే ఏం జరుగుతుంది?
13:3 13:3 కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. నేను మాట్లాడను దీన్ని, మీరే చదువుకోండి. ఇంకొకసారి రిపీట్ చేయమా దాన్ని. కాదని మీతో చెప్పుచున్నాను. కారని చదువు. మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశించుదురు. అయిపోతారు కొరాక్కి. కొరక్ అంటే అర్థమైందా? కొరక్ అంటే ఏంది? కోరాక్ అయిపోతారు, మీరు నశించిపోతారు ఉంది, నాశనం అయిపోతారని ఉంది. నాయన సేవకుని నోటుకున్న నాశనం అనే పదమే రాకూడదంట. దేవుడు నన్ను క్షమించును గాక. యేసయ్య చెప్పాడు, నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకనైనా నీ మనసు మార్చుకోకపోతే, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు నీలో పెట్టుకోకపోతే, దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతకకపోతే, యేసయ్య అన్నాడు నశింతురు. నశించకుండా ఉండాలంటే మనం మారిపోవాలా. పాస్టర్ చెప్పిన వాక్యమే కాదు, దేవుడు నీతో మాట్లాడాడని. ప్రభువా నాయనా, ఈరోజు నేను తెలుసుకున్నా, నాలో నీ వాక్యం ఉండాలి, నాలో నీ వాక్యం నిలబడి ఉండాలి. ఎలా నిలబడి ఉండాలంటే, నెంబర్ 1, నీకంటే దేన్ని ఎక్కువగా నేను ప్రేమించు. పెట్టుకుంటారా? ఆజ్ఞ పాటిస్తారా? దేవుని కంటే ఏం ప్రేమిస్తే నీకు దూరం అయిపోద్ది. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా దేవుడు నీకు అది దూరం చేసేస్తాడు. దూరం అయిన తర్వాత నీకు వచ్చేటువంటి ఆ బాధ, నీకు వచ్చేటువంటి ఆ కష్టం ఎవరు చెప్పినా కానీ తెలుసుకోరు. అందుకని నేను అంటాను, దేవుని కంటే మరి దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. రెండవది, ఇటు మీటింగ్లు ఎంచండి. మీటింగ్ నిన్ను వల్ల నీ పొరుగువాడి ఎవరినైనా సరే మనం ప్రేమించడం నేర్చుకోవాలి. 3వ ఆజ్ఞ, తీసేస్తావా పాత మనసు? తీసేవా? అప్పుడెప్పుడో ఉన్నవన్నీ ఇప్పుడు కూడా ఉంటే కుదరదు. మారు మనసు, ఇది దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. ఎలిజబెత్ కుటుంబంలో దేవుడు చెప్తున్నాడు, ఈ ఆజ్ఞలు కనుక మీరు పాటిస్తే మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు దాన్ని ఇస్తా. నాకు ఇష్టమైనవి నేను దేవుణ్ణి అడుగుతా, నాకు ఇష్టమైనవి నేను దేవుణ్ణి అడుగుతాను. నాకు ఇస్తాడా? ఎవడా? ఒకవేళ ఈరోజు లేదా ఈ రాత్రి లేదా రేపు ఉదయాన్నే దూర ప్రయాణం ఉంది, రేపైనా సరే నేను పోయే దారిలో అయినా దేవుడు అడ్డగించి, రే మహేష రారా పాదం అని అన్నాడు అనుకో, ఎక్కడికి? దేవుడు పిలిచేది ఏడక? రారా పాదం అని అనుకో, సంతోషంగా వెళ్తాను నేను. ఎందుకు చెప్పండి? నేను అనుకున్నవన్నీ నా దేవుడు చేసేసాడు, నెరవేర్చాడు. నాకు ఏది కావాలనుకున్నానో, నేను ఏమైతే దేవుణ్ణి అడిగానో అన్నీ నెరవేర్చేశాడు. కాబట్టి నాకు బాధే లేదబ్బా, నాకు బాధే లేదు. నేను ఏది కావాలనుకున్నాను, ప్రభా పెద్ద బాక్సులు కావాలి ప్రభా, 1.5 లక్ష ప్రభా అని ప్రార్థన చేశా. మొన్న ఇవ్వలా, పోయిన నెల ఇవ్వలా? ఇచ్చాడా? ఇవ్వలేదా? దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, నేను అడిగిన సమస్తము దేవుడిచ్చాడు. నేను అడిగితేనా? మీరు అడిగితే కూడా ఏమి? దేవుడు నన్ను ఒకలాగా, మిమ్మల్ని ఒకలాగా చూస్తాడా? చూడు, నన్ను నిన్ను అందరిని ఒకేలాగా చూస్తాడు. ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞలు మనలో. వింటున్నారా? విన్న వాళ్ళందరూ స్తోత్రం. దరిద్రం ఏంటంటే, సకల సృష్టి అంతా, సృష్టిలో ఉన్నవన్నీ దేవుని మాట మీరడం వల్ల, దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ మీరడం వల్ల. కానీ మనిషి ఒక్కడే దేవుడు ఆజ్ఞ ఇచ్చినా దాన్ని లెక్క చేయడం వల్ల. నానా ఉన్నారా? కరువులో ఏలి అని దేవుడు పోషించలేదా? దేని ద్వారా?
కాకుల ద్వారా. కాకులంట ఏలియాకి రొట్టె ముక్కను మాంసాన్ని తీసుకుపోయి ఇచ్చాయంట. ఎందుకు ఇచ్చాయి? ఎందుకు ఇచ్చాయి? ఒక మాట చూడండి. ఎందుకు ఇచ్చాయి? ఒక మాట చూడండి. రాజుల మొదటి గ్రంథం 17:4. రాజుల మొదటి గ్రంథం 17:4 వచ్చిన ఒకసారి చూడండి. 17:4 త్వరగా. ఎవరికి చెప్పాడంట దేవుడు? కాకోలములకు అంటే కాకులకి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఇదిగో ఏలియా వాగు దగ్గర ఉన్నాడు, ఎత్తుకుపోండి ఆహారం అంటే. రొట్టె ముక్కలు ఎత్తుకుపోయాయి కొన్ని కాకులు, మాంస ముక్కలు ఎత్తుకుపోయాయి కొన్ని కాకులు. ఎందుకు ఎత్తుకుపోయి? అసలు కాకి పెడతాదా తీసుకుంటుందా? పెడతాదా తీసుకుంటుందా? పెడతది అదే, కానీ పెట్టిందిగా అన్నా. ఎందుకు పెట్టిందనా? దేవుని ఆజ్ఞకు లోబడింది. స్తోత్రం గట్టిగా. గాలి తుఫాను నిమ్మలం అయిపోయిందా? సముద్రం మీద ఏసై గద్దించగా నిమ్మలం అయిపోవాలా? ఎందుకు నిమ్మలం అయిపోయింది అంటారు? ఎందుకు నిమ్మలం అయిపోయింది అంటారు? చూడండి, లోకాసువార్త 8వ అధ్యాయం. లోకాసువార్త 8వ అధ్యాయం 25వ వచనం. లోకాసువార్త 8వ అధ్యాయం 25వ వచనం చూడండి. 8:25. 8:25. చూసారా? గాలికి సముద్రానికి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞకి సముద్రము గడగడా ఉనిగి ఆజ్ఞను పాటించింది. కాకులకు దేవుడు ఆజ్ఞాపిస్తే కాకులు దేవుని మాట విని ఏలియాకి ఆహారం తీసుకుని పోయినాయి. నేను అదే చెప్తున్నా, సృష్టి అంతా కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞకు లోబడుతుంది. మీకు ఒక విషయం చెప్పనా నాన్న? మనకు సముద్రం ఉందిగా, ఉందా లేదా? రోడ్ నీళ్ళు ఉన్నాయా? మరిగిన నీళ్ళు ఉన్నాయా? రోనా? అందరూ ఒక్కొక్క బిందె ఎత్తుకు తెచ్చేసుకుందామా? దేన్ని వచ్చి అయిపోతుంది నీళ్ళు. సముద్రం ఎప్పుడైనా ఆలోచించారా? అన్ని నీళ్లు ఉన్నాయి, సత్రం మీదకి ఎందుకు రావడం లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ రావాలనుకుంటే సునామీ వచ్చింది, గుర్తుందా మీకు? లేదా? చర్చి జరుపుతా ఉన్నా, నేను వాక్యం చెప్తా ఉన్నా, ఒక అక్క మొత్తలోకి వచ్చి ఇంకేము చేసేది పరిగెత్తండి అనింది. ఇక్కడ ఉన్న గుర్రెలు తలకాయలు నీటి వెనక్కి తిరిగినాయి. ఏమమ్మా సముద్రం వచ్చేస్తుంది. ఒక్కరు లేరు చర్చిలో. పాస్టర్ ఒక్కడే ఉన్నాడు, నేను ఒక్కడే ఉన్నా. బయటకు వచ్చి ఏం జరుగుతుందిరా అంటే సముద్రం వచ్చేస్తుందంట. ముందు మా ఏరు దాటిపోతున్నారు, ఎందుకంటే ఏరులో నుంచి వచ్చేస్తాయంట నీళ్లు, అటగించుకుంటదంట. మా అమ్మని మా నాయన 3 సార్లు తీసుకెళ్ళాడు అవతల ఊరికి, అంటే బాలిడిపాలెం. 3 సార్లు తీసుకెళ్ళిపోయాడు. నేను పోయి ఒక మాట చెప్పిన, సముద్రమే గనక వస్తే మనం ఎక్కడికి పోయినా బతకం, చచ్చిపోవడం కన్ఫర్మ్. అందులో ఈత రానోళ్ళం కదా. యాకో ఈత వచ్చా నీకు? ఈత రాదంట మామ, నీకు మామ నీకు రా ఈతరా. మీకు ఒక చిన్న ట్రిస్ట్ చెప్పనా? వచ్చుంటుంది లెవెల్ రాదని చెప్తున్నారు కానీ చిన్న ట్రిస్ట్ చెప్పనా? ఈత రాని వాళ్ళ అదృష్టవంతులు గుట్టక్కడి చచ్చిపోతారు. ఈత వచ్చినోడు కొట్టుకొని చచ్చిపోతాడు. ఓడి కూడా చేస్తాడు. కొట్టుకొని కాలు నొప్పులు వచ్చి చేతుల నొప్పులు వచ్చి చచ్చిపోతాడు. ఈత నాలాంటి వాడు అదృష్టవంతుడు. ఎందుకని? ఒకేసారి వెళ్తాడు. మా సముద్రమే వస్తే అందరం చచ్చిపోతాం, రానుమని చెప్పి తీసుకుని వచ్చిన. నేను అంటాను, నాకు అదే డౌట్, ఇన్ని నీళ్లున్నా ఎందుకు రావడం లేదంటే దేవుడు ఆజ్ఞది.
ఆ ఎల్ల దాటి పొక్లీన్తో ఏమైనా కట్టేశారా మీరు? వేసిరా? టిప్పర్లతో ఏమైనా మట్టి తోలేరా? మరి ఎందుకు రావడం లేదు? దేవుని ఆజ్ఞ. సకల సృష్టి అంతా దేవుని ఆజ్ఞకు లోబడుతుంది, కానీ ఒక్క మనిషే లోబడ్డాడు. దేవునికి పిచ్చ కోపం వచ్చేస్తుంది, పిచ్చ కోపం వచ్చేస్తుంది దేవునికి. మీకు తమాషా అనుకుంటున్నారేమో, జోక్గా నవ్వుకుంటున్నారేమో. ఈనాడు మనుషుల యొక్క తీరు పరిస్థితి చూస్తుంటే దేవునికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఎంత పిచ్చ కోపం వచ్చిందంటే ఒకసారి చూడండి, ఆ మాట నేను చూపిస్తా. ఎంత పిచ్చ కోపం వచ్చిందంటే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవునికి ఎంత పిచ్చ కోపం వచ్చిందో చూద్దాం. 22, 21 తీసిన వాళ్ళు 22, 21. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితే గాని నేను విననని వంటివి. చదివేవాళ్ళు నా మాట వినకపోవుటయే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీకు అలవాటు అయిపోయిందిరా అబ్బాయి, అమ్మాయి, నీకు అలవాటు అయిపోయింది. నీకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయిందంటే నా మాట వినకపోవడమే నీకు వాడుక. అంటే నా మాట మీరు వినకపోవడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలకు అలవాటు అయిపోయింది. ఎన్నిసార్లు వాక్యాలు చెప్పు, మారతారా? మారరు. ఎన్నిసార్లు గద్దించి చెప్పు, ఎన్నిసార్లు బెదిరించి చెప్పు, మారతారా? మారరు. దేవుడు అంటున్నాడు నీకు వాడుక. వాడుకంటే అలవాటైపోయింది. నీకు నా మాట వినకపోవడం నీకు అలవాటైపోయింది. బాధతో దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రియులరా, నేను అదే చెప్తున్నాను. దేవునికి బాధ, కోపం తెప్పించేటువంటి వాళ్ళంగా మనం ఉండకూడదు. దేవుని ఆజ్ఞకు సృష్టి లోబడంగా, దేవుని ఆజ్ఞకు సముద్రము లోబడంగా, దేవుని ఆజ్ఞకు మరి ఆ పక్షులు లోబడంగా, దేవుని ఆజ్ఞకు నువ్వెందుకు లోబడవు? ఎందుకు లోబడవు? నేను లోబడాలా దేవుని ఆజ్ఞకు? నీవు కూడా లోబడా. ఫస్ట్ లో ఒక మాట చెప్పాను నేను. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంట? 63. 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు ఫస్ట్ ఆజ్ఞ చెప్పండి. చెప్పేస్తే వదిలేస్తా. ఇప్పుడు మీ కడుపులో ఒక మాట ఉంటుంది, వీడు పాస్టరా టీచరా అని. అవునా? నేను టీచర్ కాదు, మా 10వ క్లాసే చదువుకున్నాను. నేను ఆ 10వ క్లాసు కూడా ఫెయిల్ అయిపోయినా. రెండోసారి కట్టి రాసి పాస్ అయ్యాలబ్బా, కష్టం ఉందా? చెప్పండి. ఫస్ట్ ఆజ్ఞ చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ ఆజ్ఞ నేనే చెప్పాలా? చెప్పండి అంటే ఎందుక? ఆదికాండం ఫస్ట్ ఆజ్ఞ చూడండి. ఆదికాండం ఫస్ట్ ఆజ్ఞ, దేవుడిచ్చిన ఫస్ట్ ఆజ్ఞ 2వ అధ్యాయం 17 వచనం చదవండి. ఫస్ట్ ఆజ్ఞ, దేవుడిచ్చిన ఫస్ట్ ఆజ్ఞ చూడండి. 2వ అధ్యాయం 17 వచనం. 2:17. అది ఫస్ట్ ఆజ్ఞ. దేవుడు ఫస్ట్ ఆజ్ఞ మనిషికి ఏమి ఇచ్చాడంటే ఆ పండు తినబాక, ఆ మంచి చెడుల పండు తినబాక. తిన్నావంటే చచ్చిపోతామని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞకి లోబడ్డాడా? ఆజ్ఞ మీరాడా? అదే కదా ఇర్మియా గ్రంథంలో మనం చదివాము. నీకు అలవాటైపోయింది. వాక్యాలు వినడం నీకు అలవాటైపోయింది. నువ్వు మారవు. వాక్యాలు వినడం నీకు అలవాటైపోయింది. పొరుగువాని పట్ల ప్రేమ చూపు. వాక్యాలు వినడం నీకు అలవాటైపోయింది. పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ప్రేమించు. ఎంతసేపటి కంటే ఎంత అరిసి చెప్పినా, ఎంతలా చెప్పినా పోతా అంటే నీకు వాడుకైపోయింది. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు అడిగిన దాన్ని, నువ్వు ఇష్టపడిన దాన్ని నేను దానికి ఇవ్వడం లే. ఎందుకు ఇవ్వడం లేదు? నా ఆజ్ఞలు, నా మాటలు నీ లోపల లేవు. అందుకని దేవుడు అంటున్నాడు, ఎలిజబెత్ కుటుంబంలో 3వ చివరి ప్రార్థనలో దేవుడు అంటున్నాడు, నీకు ఇష్టమైనది దేవుడు ఇస్తాడు.
నువ్వు అడిగింది ఇస్తాడు. నువ్వు ఏది కావాలనుకుంటావో దాన్ని ఇస్తాడు. ఇవ్వాలి అంటే ఈ 3 ఆజ్ఞలు మన లోపల పెట్టుకొని మనం దాన్ని చెయ్యాలా? ఏంటి ఆ 3 ఆజ్ఞలు? ఎలిజబెత్తమ్మా ఉన్నా? ఓ నాకు కొన్నిసార్లు ఈ మీద డౌట్ ఉండదా లేదా అని. చెప్పమా. మా నువ్వు అనుకోవచ్చు, పలానా దానికోసం ప్రార్థన పెట్టించుకున్నాను గంగనపాల పాస్టర్ చేత, జరగలేదు అన్నావు అనుకో, దెబ్బలు పడతాయి. నాలో లేదు లోపం. ఈ ఆజ్ఞలు నీ లోపల ఉంటే ఏంది నువ్వు నీకు ఏది ఇష్టమో అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు. అంతే. నేను రావాల్సిన అవసరంలా, ప్రార్థన పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఏది ఇష్టమో దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన మాటలు మన లోపల ఉండాలా. ఆయన మాటలు మన లోపల లేకుండా నువ్వు ఎంత అరిసి కొట్టుకున్నా దానికి ప్రతిఫలం ఉండదు. కాబట్టి ఇకనైనా తెలుసుకుందాం, దేవుని ఆజ్ఞలను పాటిద్దాం, మనకి ఇష్టమైనది దేవుని దగ్గర నుంచి పొందుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవాది దేవుడు మనందరికి దయచేయును గాక. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం విన్న నీవు ఒకసారి నీకు నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ మాటని మీరు జ్ఞాపకం చేసుకో. ఆయన ఆజ్ఞలు 613